బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే ఈ రోజు శ్రామిక నగర్ లో ఉన్న బిస్మిల్లా చికెన్ పకోడా సెంటర్ కి అయితే వచ్చేసానండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నారు. మనం కూడా ఆ చికెన్ పకోడా బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ ఎలా ఉంటుందో, ఎలా చేస్తున్నారో, క్వాలిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి పెట్టున్నారండి చికెన్ పకోడా సెంటర్? వారం అయిపోయింది. వారం నుంచి కొత్తగా స్టార్ట్ చేశారు. ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు? మా కాడ చికెన్ పకోడా ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ స్పెషల్ అన్నమాట. చికెన్ పకోడా స్పెషలే, ఎందుకంటే మాది వచ్చి కడప రాజంపేట. అక్కడ టేస్ట్ ఇది లేదు, టేస్ట్ ఏరే, మన టేస్ట్ ఏరే. తిన్న వాళ్ళకి ఏమంటే ఒకరు కొత్తగా పడుతుంది, ఏమి ఈ టేస్ట్ ఇలా ఉంది, ఇక్కడే ఇట్లా ఇలా ఉంది అని చెప్పి. మా దాంట్లో ఆయిల్ ఎక్కువ లేదు, మసాలా ఎక్కువ లేదు, కార్న్ పౌడర్ మేము ఎక్కువ యూస్ చేయము. మినిమం ఎంత వేయాలో కిలోకి ఒక 100 గ్రాము, అది కామన్. మసాలా తగలేదానికి లైట్ గా అంతవరకే, కానీ దాని కాడికి ఏం లేదు. నూనెరా ఫ్రెష్. జస్ట్ వారమే కదా అవుతుంది, ఎలా ఉంది రెస్పాన్స్? పర్వాలేదు, దేవుడి వల్ల బాగుంది. వచ్చిన జనాభా తింటా ఉన్నారు, పోతా ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎట్లాంటి మాకి కష్టం. థ్యాంక్స్ అన్న. బాగా మీ షాప్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, కస్టమర్స్ ఆదరణ పొందాలని మా సువర్ణ మీడియా తరపున కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కోసం అయితే ఈ చికెన్ పకోడా వేడిగా రెడీ చేసి ఇచ్చారండి. కానీ ఇది మామూలు చికెన్ పకోడా కాదు, కడప స్టైల్ చికెన్ పకోడా అంట. మన నెల్లూరు వాళ్ళు టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది కదా, డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. దీనికి టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను. చాలా బాగుందండి టేస్ట్. మనం రెగ్యులర్ గా తినే చికెన్ పకోడా కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, కడప స్టైల్ అంట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బిస్మిల్లా చికెన్ పకోడా సెంటర్ ఇది శ్రామిక నగర్ లో ఉంది. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ వీళ్ళ స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా మనకు రెడీ చేసి ఇచ్చారు. ఇది ఎక్కువ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ డిమాండ్ అంట. దీన్ని కూడా ట్రై చేసేద్దాం. బాగుందండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా మా ప్రోగ్రాము, వెరైటీ చికెన్ పకోడా బ్రెడ్ ఆమ్లెట్ ఇక్కడ చాలా ఫేమస్. బిస్మిల్లా చికెన్ పకోడా సెంటర్ శ్రామిక నగర్ లో. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.